నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఆయన పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు జ్యూడిక్షన్లో ఉండే కోర్టులలో ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్నారు. అతను హైకోర్టు అనుమతి లేకుండా విదేశాలు వెళ్ళారు. గతంలో ఒకసారి వెళ్ళారు, ఇది రెండోసారి. ఇది హైకోర్టు దృష్టికి వచ్చింది. నోటీస్ ఇవ్వడం జరిగింది. మీరు బాధ్యతాయుత పోస్టులో ఉన్నారు, హైకోర్టు అనుమతి లేకుండా మీరు విదేశాలు ప్రయాణం చేశారు, ఇది క్రమశిక్షణకి విరుద్ధంగా ఉంది, ఏమంటారు అని ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేస్తే ఆ ఎక్స్ప్లెనేషన్ సరిగ్గా ఇవ్వకపోతే ఆయన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. ఆయన ఊరుకుంటారా? ఆయన పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. నేను విదేశాలకు వెళ్ళడం అన్నది కరెక్టే, అనుమతి తీసుకోలేదు, అంత మాత్రాన నన్ను ఉద్యోగం నుంచి తొలగిస్తారా? కాబట్టి నా ఉద్యోగం నాకు ఇవ్వండి అంటే అతని అభ్యర్థిని త్రోసిమిచ్చింది పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు డివిజన్ బెంచ్, చీఫ్ జస్టిస్తో కూడిన డివిజన్ బెంచ్, అంటే ఇద్దరు జడ్జిల ధర్మాసనం. ఎవరైనా జడ్జిగా పనిచేస్తున్న న్యాయమూర్తులు హైకోర్టు అనుమతి లేకుండా విదేశాలు వెళ్ళడానికి వీలు లేదు అని రూలే చెప్తోంది. ఈ రూల్ని వైలేట్ చేస్తూ ఇతను విదేశాలు వెళ్ళినందుకు ఇతని ఉద్యోగం నుంచి తొలగించడం భావ్యమే అని హైకోర్టు కూడా అతని అభ్యర్థులను త్రోసిపుచ్చి ఆయన ఉద్యోగం నుంచి తొలగించడం జరిగింది.